జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు ఒక సరికొత్త టాపిక్, మైగ్రేన్. మైగ్రేన్ అనేది ఒక సైడ్, తలలో ఒక సైడ్ వచ్చే ప్రాబ్లం. కొంతమందికి లెఫ్ట్ సైడ్ వస్తుంటుంది, కొంతమందికి రైట్ సైడ్ వస్తుంటుంది. దీన్నే తెలుగులో పార్శ్వపు నొప్పి అని కూడా అంటారండి. ఇది చాలా పురాతన కాలం నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎలా ఉంటుందంటే, ఇది తలలో సూదులు గుచ్చుతున్నట్టు, చిన్న చిన్న కరెంటు షాక్ తగులుతున్నట్టు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది దాని మీద. చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇది ఎందుకు వస్తుందంటే, మన బ్రెయిన్లోని న్యూరో ట్రాన్స్మిటర్ కనెక్టివిటీ తగ్గడం వల్ల, హార్మోనియం ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంటుందండి. సాధారణంగా ఇది ఆడవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పీరియడ్స్ టైంలో కానీ, మెనోపాజ్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ ఈ మూడ్ స్వింగ్స్ వల్ల వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మూడ్ స్వింగ్స్లో వాళ్ళు చాలా చికాకు పడుతూ ఉంటారు, ఇరిటేట్ అవుతుంటారు. వాళ్ళకి పేషెన్స్ అనేది తక్కువ అయిపోతూ ఉంటుంది. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్గా మనం వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళ సిచ్యువేషన్ ఏమిటనేది అర్థం చేసుకొని, అది మన అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, మన పిల్లే కావచ్చు, ఆడపిల్లే కావచ్చు, వీళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్టింగ్గా నిలవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఏమిటది అస్తమానం నా మీద విసుక్కున్నది అని ఆలోచించకుండా వాళ్ళకి సపోర్టింగ్గా ఉండడం మనకు చాలా అవసరం. దీన్ని మనం తగ్గించాలంటే జనరల్గా B12 ఉన్నటువంటి పదార్థాలు, విటమిన్ B12 ఉన్నటువంటివి, కొంచెం పొటాషియం ఎక్కువగా కలిగిన పదార్థాలు, ఒమేగా 3 ఉన్నటువంటివి, ఈ ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా వరకు ఈ మైగ్రేన్ నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే పచ్చని ఆకుకూరలు, గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవడం, సీ ఫిష్ లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవడం, పాలకూర, తోటకూర లాంటివి ఆకుకూరలు తీసుకోవడం వల్ల కొంతవరకు ఈ మైగ్రేన్ అనే తలలో ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. జనరల్గా వీళ్ళు ఎలాగ ఉంటారంటే, ఎక్కువగా లైటింగ్ ఉన్న దాంట్లో ఇష్టపడలేరు. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వాళ్ళకి ఆ టైంలో. అలాగే సౌండ్స్ ఎక్కువ ఉన్నా సరే, చాలా ఆ సౌండ్స్ వల్ల వీళ్ళకి తలనొప్పి ఇంకా ఎక్కువ అయిపోతుంటుంది. అదేవిధంగా పెర్ఫ్యూమ్స్ ఎవరైనా ఎక్కువ వేసుకున్నా ఆ స్మెల్కి కూడా వాళ్ళకి చాలా ఇరిటేటింగ్గా అనిపించి ఎక్కువ అయిపోతుంటుంది తలనొప్పి. ఈ ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. న్యాచురల్గా ఎక్కువగా అలసిపోతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటారు. దీన్ని రెడ్యూస్ చేసుకోవడానికి పైన చెప్పిన విధమైనటువంటి ఆహార పదార్థాలన్నీ మనం వాడడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు అయితే మనం తీసుకోవచ్చండి. వీలైనంత వరకు ఈ ఆహార పదార్థాల వల్ల మైగ్రేన్ మనం ఈజీగా దూరం చేసుకోవచ్చు. స్పెషలీ ఆడవాళ్ళు, మాతృమూర్తులు. థ్యాంక్ యూ.